ఒక అమ్మాయి ఎవరో మాట్లాడుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నచ్చారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళ హాల్ బుక్ చేశారు. శుభలేఖలు పంచారు. చుట్టాలకి ఇచ్చేశారు. అంతా అయిపోయింది. ఓకే. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు భార్యాభర్త. అదే ఈ కాబోయే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. ఇక 4 రోజుల్లో పెళ్ళుందనగా అతను మాట్లాడుతూ చాలా క్యాజువల్‌గా ఆర్ యూ ఏ వర్జిన్ అని అడిగాడు ఆ అమ్మాయిని. ఓకే. ఆర్ యూ ఏ వర్జిన్ అని అడిగేటప్పటికి ఆ అమ్మాయికి అహంభావం అదే అహం దెబ్బతింది. అంటే నన్ను వర్జిన్ అని అడుగుతావా? అసలు నువ్వు అవునో కాదో నాకే తెలుసు అన్న భావన ఏదొచ్చిందో మొత్తం మీద పెళ్లి క్యాన్సిల్ చేసేసింది. హ్మ్. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని, పట్టు చీరలు, నగలు అన్నీ కొనుక్కొని, ఒక పక్క హాల్ బుక్ చేసి, అన్నిటికి మించి చుట్టాలందరికీ చెప్పుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది ఆ అమ్మాయి. ఓకే. పెళ్లి ఏం చేయాలి? కాదని బలవంతంగా చేస్తే చస్తుందేమో అని భయం. హ్మ్. చుట్టాలందరికీ వీళ్ళు జవాబు చెప్పుకోవాలి కదా! ఎందుకు క్యాన్సిల్ చెప్పుకోవాలి. చేశారంటే. చేయడమే కాదు, ఆ అబ్బాయి నంబర్ బ్లాక్ చేసేసింది. మాట్లాడడం మానేసింది. హ్మ్. ఓకే. అబ్బాయి సరే ఎవరి ద్వారానో ఏదో ఫోన్ చేసి, "నేను చాలా ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏ విషయంలో నువ్వు హర్ట్ అయ్యావో, ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియటం లేదు. అసలు కారణం ఏంటి నన్ను పెళ్లి చేసుకోననడానికి?" అని హ్మ్. అడిగితే అప్పుడు చెప్పింది. "నువ్వు వర్జినేనా అని అడిగావు నన్ను. అంటే నా కన్యాత్వ పరీక్ష చేస్తావా నువ్వు? అంటే నీకంత అనుమానం ఉన్నవాడు రేపు పొద్దున్న పెళ్ళయిన తర్వాత పాలవాడొచ్చినా అనుమానమే, నీకు పూలవాడొచ్చినా అనుమానమే. యెస్ మ్యామ్. ట్రూ. అంచేత ఇంత అనుమానం వాడిని నేను చేసుకోదలుచుకోలేదు. అంచేత క్యాన్సిల్" అంది.